కేరళ సినిమాల్లో ఎంత న్యాచురాలిటీ ఉంటుందో కదా. ఆ గ్రీనరీ, ఆ విజనరీ, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది కదా. చిన్న చిన్న లైన్స్తో సినిమాలను అద్భుతంగా తీస్తారు. అందుకే చిన్న చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అవుతున్నాయి. మిగిలిన ఇండస్ట్రీలలో ఉన్నట్లు కాకుండా మాలీవుడ్ సినిమాల్లో మహిళలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది రీల్ వరకే. రియల్ లైఫ్లోకి వచ్చేస్తే మాలీవుడ్లో లేడీస్ని చాలా నీచంగా చూస్తున్నారు. ఇదేదో మేం చెప్తున్నది కాదు. హేమ కమిటీ ఇచ్చిన నివేదిక చెప్తున్న సంచలన నిజాలలో ఇది ఒకటి. అసలు ఏంటి హేమ కమిటీ? హేమ కమిటీని ఎందుకు వేశారు? కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బయటకు వచ్చిందెవరు? ఈ ఇండస్ట్రీ కేవలం కొందరి చేతుల్లోనే ఉందా? ఆ యాక్టర్స్ లేడీ యాక్టర్స్తో అంత దారుణంగా ప్రవర్తించారా? వాట్స్ ద స్టోరీ? మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక ఇప్పుడు బయటకు వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగి వచ్చి హీరోయిన్స్, లేడీ యాక్టర్స్ ఉంటున్న గది తలుపులు కొట్టడం, కేవలం ఓ 10-15 మంది శక్తివంతమైన వారి గుప్పెట్లోనే మలయాళ చిత్రసీమ ఉంది అనే సంచలన నిజాలు బయటపెట్టింది కమిటీ. స్టెనోగ్రాఫర్ కానీ కనీస ఇతర సౌకర్యాలు కూడా లేకున్నా సరే అనేక అవరోధాలను దాటి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది. నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ సిరిసీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక రావడం దేశంలోనే ఇదే మొదటిది. నిజానికి ఈ కమిటీ అనివార్య పరిస్థితిలో వేయాల్సి వచ్చింది. ఓ స్టార్ హీరోయిన్ పై కదిలే కారులో స్టార్ హీరో దిలీప్తో పాటు మిగిలిన వారు రేప్ చేయడం, ఆ దారుణాన్ని వీడియో తీసి విడుదల చేయడంతో మలయాళ ఇండస్ట్రీ అట్టుడికింది. ఇక ఈ ఘటన 2017లో జరిగింది. దీంతో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ బృందం డిమాండ్ల మేరకు కేరళ సర్కార్ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ కె హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘం వేక తప్పలేదు. తెలుగు నటి శారద కూడా అందులో మెంబరే. ఆ కమిటీ 2019 డిసెంబర్ 31కే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఇప్పటి వరకు బయటకు రానివ్వకుండా కేరళ సర్కార్ చాలా జాగ్రత్త పడింది. నివేదికలో సున్నితమైన అంశాలు ఉన్నందున ప్రభుత్వం దానిని బహిర్గతం చేయలేదు అని చెప్పుకొచ్చింది. పలు ఆర్జీఓ దరఖాస్తులు, కోర్టు ఆదేశాలు తర్వాత ఇప్పుడు ఈ కమిటీ నివేదికలోని విషయాలు బయటకొచ్చాయి. కాగా మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాన్ని హేమ రిపోర్ట్ తేలింది. ఇక చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఈ నివేదికలో ఉంది. లేడీ యాక్టర్స్ అవుట్డోర్ షూటింగ్కు వెళ్లినప్పుడు వారు బస చేసే హోటల్ గదుల తలుపులను మగవాళ్లు కొడతారని, అప్పటి వరకు వారంతా బాగా తాగి ఉంటారని, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తారని ఈ కమిటీ నివేదికలో తేలింది. ఈ కారణంగానే బయట షూటింగ్లకు వెళ్లకున్న కుటుంబాన్ని కూడా వెంట తీసుకెళ్లాలని ఇటువంటి సిచ్యువేషన్స్ కారణంగానే అని తేలింది. మలయాళ చిత్రసీమ మొత్తం కొంతమంది పురుషుల చేతుల్లో ఉందని నివేదిక వెల్లడించింది. కొందరు స్టార్ యాక్టర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఇండస్ట్రీని నడుపుతున్నారు. ఇది ఒక రకమైన పవర్ హౌస్ వ్యవస్థ. లేడీ యాక్టర్స్కు అవకాశం రావాలంటే వారితో మంచిగా ఉంటే కొత్త సినిమాలు, మంచి రెమ్యునరేషన్ లభిస్తాయని రిపోర్టులో పేర్కొంది. సినీ పరిశ్రమలో లేడీ యాక్టర్కి లైంగిక వేధింపులు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. కొందరు మగవాళ్లు అనవసరంగా అడ్వాన్స్ డబ్బులు ఇస్తూ పరోక్షంగా అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. వినకపోతే అవకాశాలు రావంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మలయాళ సినిమాలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇందులోని విషయాలు సంచలనంగా మారాయి. మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీనటులపై లైంగిక వేధింపులు జరుగుతుండటం జస్టిస్ హేమ బయటపెట్టడంతో కొందరు హీరోయిన్లు మరోసారి కాస్టింగ్ కౌచ్ నోరు విప్పుతోంది. పలువురు తారలు తమకు ఎదురైన పరిస్థితుల గురించి ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మలయాళ నటి రేవతి సంపత్ సీనియర్ నటుడు సిద్దిక్పై సంచలన ఆరోపణలు చేసింది. సిద్దికి తనను బలవంతంగా గదిలోకి బంధించి అనుభవించాడని ఆరోపించింది. అవకాశాలు కావాలంటే తనతో ప్రతిసారి పడుకోవాలని చెప్పేవాడు. అందరూ ఇలా పైకొచ్చిన వారేనని సిగ్గుపడకుండా పక్క పంచుకోవాలని సూచించేవాడు. తిరువనంతపురంలోని మస్కట్ హోటల్కు తీసుకువెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఎదురు తిరిగినందుకు నాపై దాడి చేశాడు. ఆ రోజు హోటల్ గదిలో బిక్కుబిక్కుమంటూ నరకం చూశాను అని నటి రేవతి సంపత్ ఆరోపించింది. నటుడు రియాజ్ ఖాన్ కూడా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి పడుకుంటావా అని అడిగేవాడని రేవతి ఆరోపించింది. రియాజ్ ఖాన్ నుంచి ఓ రోజు రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఫోటోగ్రాఫర్ నా అనుమతి లేకుండా నా ఫోన్ నంబర్ను అతడికిచ్చాడు.
ఫోన్లో సెక్సువల్ విషయాలు మాట్లాడాడు. నాతో పడుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. నీకిష్టమైన పొజిషన్ ఏంటో చెప్పాలన్నాడు. ఈ సంఘటన నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగింది. అతడి మాటలు విని నేను షాక్ అయ్యాను. ఆ ఫోన్ కాల్లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదని తనకు అర్థమైంది. మరో 9 రోజులు కోచ్లోనే ఉంటాను. ఎవరైనా అమ్మాయిలుంటే పంపించమని రియాజ్ అన్నాడు అని రేవతి ఆరోపణలు గుప్పించారు. ఇక మలయాళ నటుడు సిద్దిక్పై రేవతి లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ను సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్కు అందించినట్లు చెప్పారు. తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నిజానికి రేవతి 2019లోనే సిద్దిక్ గురించి చాలా విషయాలు చెప్పింది. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి తనకు ఎదురైన వేధింపుల గురించి వివరించింది. సిద్దిక్ లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని, అతడిని ఇండస్ట్రీ నుంచి నిషేధించాలని రేవతి డిమాండ్ చేసింది. ప్రస్తుతం రేవతి వ్యాఖ్యలు మలయాళ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. వీరిద్దరికే కాదు, ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలు వేధించేవారు అని చెప్పి రేవతి పెద్ద బాంబు పేల్చారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ మొత్తం 14 మంది పేర్లను ఫోటోలతో సహా ఫేస్బుక్ వేదికలో బయటపెట్టారు. ఇక రేవతి విడుదల చేసిన పేర్లలో పాపులర్ నటుడు సిద్దిక్, దర్శకుడు రాజేష్, పోలీస్ ఇన్స్పెక్టర్, డాక్టర్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ లైంగిక నేరస్తుల జాబితాలో నందు అశోకన్ అనే డివైఎఫ్ఐ నాయకుడని రేవతి పేర్కొంది. ఇక ఈ జాబితాలో నన్ను లైంగికంగా, మానసికంగా, మాటలతో వేధించిన వ్యక్తులు ఉన్నారు. ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని, సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను అని పోస్ట్ చేపట్టారు. ప్రస్తుతం రేవతి చేసిన ఆరోపణలు, ఈ ఫేస్బుక్ పోస్ట్ మలయాళీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. హేమ కమిటీ సృష్టించిన ప్రకంపనలతో ఒక్కొక్కరు బయటకొచ్చి తనకు జరిగిన అన్యాయాల గురించి చెప్పుకున్నారు. ఇక ఇంత అన్యాయం జరుగుతున్నా ఇన్నాళ్ల వరకు బయటకు రాకపోవడానికి కారణం ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందేమో అన్న భయంతోనే, అవకాశాలు రాకుండా చేస్తారన్న భయంతో లేడీ యాక్టర్స్ బయటకు రావడం లేదంట. మేకప్ వేసుకున్న ప్రతి ఒక్క ఆడది పక్కలోకి వస్తుంది అనే తప్పుడు ఆలోచన పోయే వరకు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈ చీకటి కోణం పోదేమో. ఇది కేవలం ఒక్క మలయాళ ఇండస్ట్రీలోనూ కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్న రోగమే ఇది. మరి ఆడవాళ్లపై ఆ వంకర చూపు ఎప్పుడు పోతుందో చూడాలి. ఇప్పటికైనా మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.